దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. మీలో ప్రతి వాడును తన పొరుగు వారి విషయమై జాగ్రత్తగా ఉండవలెను. మీలో ప్రతివాడు తన పొరుగు వారి విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరులను తంత్రగొట్టి అయి తన సహోదరుని కొంపముంచును. చాలు. ఇర్మియా గ్రంథంలో ఇది చదవబడిన మాట, మీలో ప్రతివాడు తన పొరుగు వారి విషయమై జాగ్రత్తగా ఉండాలి. మన పక్కన వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీలో ప్రతివాడు తన పొరుగు వారి విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరుని నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టి అయి తన సహోదరుడు కొంపను ముంచును. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించాడు ఇలాగా? ఎవరిని నమ్మబాకండి. వాస్తవంగా మనిషికి డబ్బుంటే గౌరవిస్తారు. అది బంధువుల్లోనైనా రక్త సంబంధంలోనైనా డబ్బు ఉన్న వాళ్ళను చూసే చూపు వేరు, డబ్బు లేని వాళ్ళను చూసే చూపు వేరు. ఒక తల్లికి పుట్టిన బిడ్డలైనా సరే, ఏదైనా ఆపద గాని సంభవించింది అని ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లోనే ఒకవేళ ఆపద సంభవించిందని ఒకరిని ఆశ్రయిస్తే ఆ భారం వీళ్ళ మీదకి వచ్చిందనే కోణంలో ఈ అమ్మాయి భర్త గిట్టనట్టుగాను, మరి అన్నం తిన్నట్టుగాను, నిద్రపోనట్టుగాను ఫీల్ అవుతారు. ఒకవేళ బాధ వచ్చి ఒక 10 రోజులు లేదా 20 రోజులు ఏదైనా ఒక ఇంటిలో ఒక రక్త సంబంధం గురించి చెబుతాను నేను, బయట గురించి చెబుతున్నా. ఒక రక్త సంబంధం, ఒక తల్లి పుట్టి బిడ్డల గురించి చెబుతున్నా. ఒక 20 రోజులు నీ బాధలో, నీ ఇరుకులో, ఇబ్బందులో నీ ఫ్యామిలీ మొత్తం ఒకవేళ కానీ వెళ్ళిపోయి ఎక్కడ కానీ ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఉన్న అమ్మాయి యొక్క భర్తకి భారమే. భారమా కాదా? భారమే. ఒక రోజు బాగుంటారు, 2 రోజులు బాగుంటారు, 5 రోజులు బాగుంటారు, 6 రోజులు బాగుంటారు, 10 రోజులు బాగుంటారు. ఆ తర్వాత ఎట్లాగైనా ప్రాబ్లంగా ఫీల్ అవుతారు. అందుకని ఎవరిని నమ్మబాకండి. డబ్బుంటేనే మనుషుల్ని ప్రేమిస్తారు. నీకేదైనా ఆస్తి ఉంటేనే ప్రేమిస్తారు. ఇది మనుషుని యొక్క విధానం, మనుషుని యొక్క పరిస్థితులు. మరి ఎవరు నమ్మాలి? నీ కొరకు ప్రాణం పెట్టిన నిజమైన సహోదరుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఒక్కడ మాత్రమే నమ్ము.
ఏదైనా ఇరుకొచ్చి ఇబ్బంది వచ్చి ఒకవేళ అక్కోళ్ళ ఇంటికి వెళ్ళినా 10 రోజుల తర్వాత వాళ్ళ ఫేస్ ఫీలింగ్ అన్నీ మారిపోతాయి. అమ్మాయి, మీ బావగారు నిన్న మొన్న ఉన్నట్లుగా లేడు, బాధపడుతున్నాడు. మరి మీరు ఇబ్బంది వచ్చారు, మంచిదేను. ఒక నెల రోజులు నాతో ఉన్నారు, పక్కిళ్ళు అద్దెగా ఖాళీగా ఉందన్నారు, మీరు అక్కడ ఉండొచ్చు అని చెప్పింది. ఒకవేళ తమ్ముడు వెళ్ళాడు అక్కోళ్ళింటికి, 10 రోజులు ఉంటారు, 10 రోజులు చూస్తారు. ఆ తర్వాత బావ అన్నం తినడం, ఏమి చెప్పాలో అక్కడికి తెలియదు. తమ్ముడు ఏమనుకుంటాడో, మనసులో ఎలా నొచ్చుకుంటాడో అని ఆమె బాధ. నవిలి మింగలేక, కక్కలేక, అని అనలేక, ఊరకుండలేక, అయ్యా మీ బావగారు అన్నం తిట్టలేదురా, దేనికమ్మా అంటే, ఒక ఇల్లు ఖాళీగా ఉందయ్యా, మరి అందరు ఇక్కడ పట్టలేదుగా అని. ఎలాంటి సమస్యలు బంధువుల్లోనే ఉంటాయి, ఇది వాస్తవాలు. ఎవరిని నమ్మబాబు, నిన్ను నమ్మేస్తారు. యేసు ప్రభు నమ్మాడు, యోధ అమ్మేసుకున్నాడు. యేసేపు నమ్మాడు, అన్నలే అమ్మేసుకున్నారు. బైబిల్ స్పష్టంగా చెబుతుంది, బయట వాళ్ళు ఎవరో కాదు, చుట్టాల్లో వాడు కాదు, ఇంట్లో వాళ్ళ గురించే బైబిల్ చెబుతుంది. అందువల్ల ఎవరిని నమ్మొద్దు. ప్రతి సహోదరుడు గొట్టువాడై తన పక్కన వారికి పొరుగు వారి కొంపను ముంచును. ఏదైనా నీ దగ్గర ఉంటే నిన్ను పలకరించే పలకరింపు వేరుగా ఉండిద్ది. ఏదైనా నీ దగ్గర ఉంటే నిన్ను చూసే చూపు వేరుగా ఉండిద్ది. ఏమీ లేనప్పుడు నిన్ను పలకరించే పలకరింపు సరిగా ఉండదు, చూచే చూపు వేరుగా ఉండదు. ఒకవేళ నీకు కానీ సమృద్ధిగా ఉన్నట్లయితే, అనుకోని విధంగా కానీ నీ అక్కింటికో, ఒకవేళ అన్నింటికో లేదా ఇంకోళ్ళింటికో బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు గడగడ చక్కగా కొనుతూ చక్కగా మాట్లాడుతూ నీ కొరకు మంచం వేసి బాగా దోమ తిరగట్టి దోమలు పట్టుకుని ఫ్యాన్ పెడతారు. పరిస్థితి బాగపోతే కుడితే కొట్టిన దోమలను కొట్టారు. మనుషుల నైజం, కుక్క స్వభావం అదన్నా మంచిది. ఏది మంచిది? కుక్క తోకాడించుకుంటా పరమేశ్వరం గుడి దాకా వచ్చింది, నేను పంపించి మళ్ళీ ఇంటికి వచ్చింది, మళ్ళీ నువ్వు వచ్చే టైం చూసుకొని మళ్ళీ ఆడకొచ్చి నేను ఇంటికి తీసుకొచ్చింది. అదన్నా బెటర్. ఎవడు నమ్మావు? మీలో ప్రతివాడు తన పొరుగు వారి విషయమై జాగ్రత్తగా ఉండవలను. ఏ సహోదరుని నమ్మకుడి. బైబిల్ చెబుతున్న మాట, నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టి అయి తన సహోదరుడు కొంపను ముంచును. 12వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. నీ సహోదరుల సహితము, నీ సహోదరుల సహితము, నీ తండ్రి ఇంటి వారు సహితము నీకు ద్రోహము చేయుచున్నారు. ద్రోహం ఎవరుగా చేసేదంట? బయటోడు కాదు, ఇంట్లో వాడే చేసేది. బయటోడు కాదు, ఇంట్లో వాళ్ళే చేస్తారు. తమ్ముడు పొలం కొనుక్కోవాలనుకున్నాడు, ఎవరు ఏందని అడగబాకండి. తమ్ముడు పొలం కొనుక్కోవాలనుకున్నాడు,
ఆ మెయిన్ రోడ్డు చూసేవా, రోడ్డు వెంటగూడపల్లి వెళ్ళే రోడ్డు. ఎవరన్నా ఏమనుకోని పొలం కొనుక్కోవాలనుకున్నాడు. వాళ్ళ అన్న కూడా ఉన్నాడు. కొననీయకుండా అడ్డుపడ్డాడు. బ్రతికినంతకాలం అడ్డుపడ్డాడు. పోయాడులే. ఆ తమ్ముడు ఘోష చెప్పుకొని బాధపడ్డాడు. మా అత్త చేసిందండి తిప్పలో బతికే ఉంది ఇంటి అన్నీ. మా అత్త చేసిందండి తిప్పలో నన్ను దీవించని పడనీయకుండా, ఈ రోడ్డు పక్కన పొలం పనిలేకుండా అని చాలా బాధపడ్డాడు. ఇంట్లో వాళ్ళే నా అల్లుడికి కూతురునిచ్చానే, నా అల్లుడి కాపురం బాగుండాలి, నా కూతురు కాపురం బాగుండాలి, ఏ అత్త అన్న చేసిద్దా పని? కూతురునిచ్చిందేమన్నా ఒక ఆయనకి, సపోర్ట్ చేస్తుందేమన్నా పెద్దోడికి. ఏందంతా బంక? మామూలు మనుషులు కాదు. ఇంట్లో వాళ్ళే మోసం చేస్తారు. నీ సహోదరుడు సహితము, నీ తండ్రి ఇంటి వారు సహితము నీకు ద్రోహము చేయుచున్నారు. ఎవరో కాదు, బయటోడు కాదు. ఇంట్లో వాడే నీ సహాయం నీకు ద్రోహం చేస్తాడు. నా ఇంట్లో వాళ్ళు ఎవరు చేశారని మీరు తౌడుకండి, అర్థమైంది. బైబిల్ చెబుతుంది స్పష్టంగా, ఎవరిని నమ్మదు. మరి ఎవరు నమ్మాలి? యేసు ప్రభువుని నమ్ము, మనుషులతో మంచిగుండు, అందరితో బాగుండు. దేవుడు ఎవరి ద్వారా అయినా ఏదైనా నీకు మేలు చేయాలనుకుంటే దాగదు. దేవుడు ఎవరి ద్వారా అయినా మాట సహాయం చేయాలనుకుంటే అది ఆగదు. దేవుడు ఏదో ఒక రూపంలో మనుషుల్లో చొరబడి ఆ దయను, ప్రేమను కలుగు చేస్తాడు. యేసేపు మీద పోతీఫరకు, యేసేపు మీద ఫరో కలుగు చేసినట్లుగా దేవుడే మెయిన్ కీలకం, కీ పాయింట్. మెయిన్ కీ పాయింట్ ఎవరంటే దేవుడే. నీవు ఎవరి మీద ఆధారపడాలంటే దేవుడి మీదే ఆధారపడాలి. మనుషులను నమ్ముకోవటం కంటే, రాజులను నమ్మటం కంటే, గుర్రములు నమ్మటం కంటే యెహోవాను ఆశ్రయించటం ఉత్తమము, మేలు. దేవునికి స్తోత్రం. దేవుని పాదాల దగ్గర ఉన్న వ్యక్తుల్ని దేవుడు విడిచిపెట్టడు. దేవుని దగ్గర కూర్చున్న వ్యక్తుల్ని దేవుడు విడిచిపెట్టడు. ఆయన పాదాల దగ్గర అయ్యా అని అరుస్తున్నప్పుడు, నా తండ్రి అని పిలుస్తున్నప్పుడు ఆయన దూరంగా ఉండే దేవుడు కాడు. ఏదైనా ఒక మనిషి నీకు సహాయం చేయాలి అంటే దాన్ని మరలా నువ్వు తీర్చగలవా లేదా అని ఆలోచించి నీకు సహాయం చేస్తాడు. లేకపోతే అయ్యో ఇద్దామనుకున్నాను కానీ మొన్నే ఆ డబ్బులన్నీ నేను దేనికో కట్టేశానని చెప్తారు. రూపాయి కూడా బయట పెట్టరు. అవతల వ్యక్తి ఒకవేళ కట్టగలడు, ఏదో ఒక రూపంలోనైనా కట్టగలడు అనుకుంటేనే రూపాయి బయట పెడతారు. దేవుడు ఏది నిన్ను చూసి ఆశించట్లా. నీ దగ్గర వెండి ఉందనో, బంగారం ఉందనో, ఒకవేళ విలువైన గని ఏదన్నా ఉందనో నిన్ను చూసి ఆశించట్లా. ఉచితంగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఉచితంగా ప్రేమిస్తున్నాడు దేవుడు. ఉచితంగా ఇస్తున్నాడు దేవుడు. ఆయన ఇచ్చే ప్రతి ఈవి, ఆయన ఇచ్చే ప్రతి దీవెన ఉచితంగా ఇస్తున్నాడు. ఉచితంగా దేవుడు సహాయం చేస్తున్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి ద్వారైనా సహాయం కలుగుతున్నప్పుడు దేవుడే వారి ద్వారా సహాయం చేస్తున్నాడు, ఉచితంగా చేస్తున్నాడు. నేను ఒక పాలన్ని పొగడుతున్నాను అనుకోబాకండి, ఒకరి పక్షాన్ని పొగడుతున్నాను అనుకోబాకండి.
మీరు అలా ఆలోచన చేయొద్దు. అలాంటి ఆలోచన మీకు దూరం అయిపోను గాక. యాక్చువల్గా ఈ పాలన కాలంలో చాలామంది 46 సంవత్సరాలు దాటిన వాళ్ళు 18,000 రూపాయల దాకా పొందుకున్నారు. ఆటో వాళ్ళు పొందుకున్నారు. రకరకాల వ్యక్తులు అనేక రీతులు సహాయం పొందారు. పొలాలున్న వాళ్ళు సహాయం పొందారు. అన్ని విధాలుగా సహాయం పొందుతూనే వస్తూనే ఉన్నారు. నేను ఒక వ్యక్తిని, ఒక పార్టీని చూస్తున్నాను అనుకోబాకండి. ఒక దేశంలో ఒక పాలన జరుగుతున్నప్పుడు ఆ రకరకాలైన సహాయాలు మనం అన్ని పొందుకుంటూనే ఉన్నాం. దేవుడు ఆ వ్యక్తి ద్వారా మనకి సహాయాన్ని చేస్తున్నాడు. అందుకు దేవునికి స్తోత్రం. ఎవరన్నా కానివ్వండి, ఇప్పుడు ఒకళ్ళు ఉండొచ్చు, రేపు ఒకళ్ళు ఉండొచ్చు. దేవుడు నిన్ను ప్రేమించి వాళ్ళని ప్రేరేపించి నీకు సహాయం చేస్తున్నాడు. నీకు ఏదైనా సహాయం కలుగుతుందంటే దానికి మూల కారణం దేవుడే. దేవునికి స్తోత్రం. దానికి దేవుడే. ఒకవేళ దేవుడు పక్క నుండి ఏదైనా సహాయంగా నీకు జరిగిందంటే నీ దగ్గర నుండి అంతకంటే మిన్నదైన ఏదైనా ఆలోచించి మాత్రమే సహాయం జరిగింది. రొట్టె పెట్టు, చెప్పండి, తర్వాత పూజ చేయండి. మీకు ఏం తెలీదా? అన్నట్లే తింటారు మీరు. రొట్టె పెట్టు, తర్వాత రొట్టెన్నర వస్తుందని ఆలోచన ఉంటే రొట్టె పెడతాను. లేదా రొట్టె కాదు కదా, రొట్టె కూడా సర్ర అనే శబ్దం కూడా బయటకు రాకుండా చేస్తాను. మనం కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఎందుకు పెడతాం? రొట్టె పెడితే రొట్టెన్నర మనం పెట్టగలిగింది పెడతాం. విషయాలు గుర్తుపెట్టాడు. నీ సహోదరుని సహితము, నీ తండ్రి ఇంటి వారి సహితము నీకు ద్రోహము చేయించున్నారు. నీ తండ్రి ఇంటోళ్లే, బయటోళ్ళు కాదు. నీ తండ్రి ఇంటోళ్లే నిన్ను ఆర్పటానికి చూస్తున్నారు. మీలో ప్రతివాడు నీ పొరుగు వారి విషయమై జాగ్రత్తగా ఉండవలను. ఏ సహోదరుని నమ్మొద్దు. నిజముగా ప్రతి సహోదరుడు తంత్ర కొట్టేయి తన సహోదరుడి యొక్క కొంపని నెట్ట నిలువలుగా ముంచును. ఆదికాండం 37 అధ్యాయం 4వ వచనం 11వ వచనం. ఆదికాండం 37 అధ్యాయం 4వ వచనం 11వ వచనం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా యేసేపుని ప్రేమించుట అన్నలు చూచినప్పుడు వారు అతని మీద పగబట్టిరి. అతని క్షేమ సమాచారమైనను, తమ్ముడు ఎలా ఉన్నాడు, ఏమి తింటున్నాడు, ఎట్లా ఉన్నాడనే విషయము ఒక్క రోజు కూడా అన్నలు అడగలేదు. యేసేపు చాలమ్మ అడగలేదు. ఒక ఇంట్లో పుట్టిన బిడ్డలు, ఒక తండ్రికి పుట్టిన బిడ్డలు, ఒక రక్తాన్ని పంచుకొని పుట్టిన బిడ్డలు, ఒక రక్తాన్ని పంచుకొని బిడ్డల్లోనే నలుగురు ఒక పార్టీ అయితే ఒకళ్ళు ఒక పార్టీ. ఇక్కడ నలుగురు కాదు. యేసేపు 11వ వాడు, 12వ వాడు బెన్యామీను. 10 మంది ఒక పార్టీ. ఈ 10 మంది మాటే మాట, నా మాటే శాసనం. ఏళ్ళ మాటే శాసనం. ఈ 10 మంది ఏమనుకుంటేది జరగాలి. ఒక్కడనుకున్నది జరగకూడదు. మేము ఏది రూల్ పెడితే ఆ రూలే జరగాలి. మేమేమనుకుంటే అదే జరగాలి.
మేము ఎక్కడ స్టాంప్ పెడితే ఆ స్టాంపే చెల్లాలి, మేము దేనికి ఓకే చెబితే అదే రైట్ అవ్వాలి. అది వీళ్ళ ధీమా. ఈ 10 మంది ధీమా అది. ఎంత ధీమాతో ఉన్న ఈ 10 మంది సొంత తమ్ముడు, సొంత రక్తాన్ని, తండ్రి ఒకే రక్తాన్ని పంచుకొని పుట్టిన సొంత తమ్ముడు. నాన్నగారు యేసేపు ఎలాగున్నాడు నాన్నగారు? తమ్ముడు బాగున్నాడా? చిన్నోడు కదా, వాళ్ళు గారాభంగా ఉండొచ్చులే నాన్నగారు అని అడగొచ్చు. తమ్ముడు కదా, చిన్నోడు కదా నాన్నగారు అని ప్రేమించవచ్చు. ఇంట్లో పెద్దోళ్ళు ఏం చేస్తారంటే చిన్నోళ్ళని గౌరవిస్తారు. పర్లేదులేమ్మా వాడు చిన్నోడు, పర్లేదులేమ్మా ఇంట్లో చిన్నది అని చిన్నోళ్ళని ప్రేమిస్తారు, గౌరవిస్తారు. వీళ్ళకి ఆ గౌరవం లేదు. తండ్రి యేసేపుని ప్రేమిస్తున్నాడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు సొంత అన్నలో. యేసేపుని ప్రేమిస్తున్న తండ్రి వాడు కూడా ప్రేమిస్తాడు. యేసేపుకి చపాతీ చేసి పెట్టండి, వాళ్ళందరికీ సజ్జాన్ని వేసి పెట్టండి అన్నాడు కదా. యేసేపుకి పూరి చేసి పెట్టండి, వాళ్ళందరికీ రాత్రి ఉన్న గడ్డి పోసిన నీళ్లున్నాయి పున్నీళ్లు, అవి తాగించండి, తాగమని చెప్పండి అనడగా తండ్రి. యేసేపు పూరి తింటే అన్నలు కూడా పూరి తినేవాడు, యేసేపు చపాతీ తింటే అన్నలు కూడా చపాతీ తినేవాడు, యేసేపు గాలి తింటే అన్నలు కూడా గాలి తినేవాడు. అన్నలేది తింటే యేసేపు అదే తినేవాడు, యేసేపు ఏది తింటే అన్నలు కూడా అదే తినేవాడు. తేడా ఇంకేముంది? తేడా మనుషుల్లో ఉంది, మనసుల్లో ఉంది. తేడా మనుషుల్లో ఉన్న మనసులో ఉంది తేడా. వాళ్ళ మనసులు కంపైపోయినాయి, వాళ్ళ మనసులు కంపైపోయినాయి, ఆలోచనలు కంపైపోయినాయి, తేడా వచ్చేసింది. ఏంటి వాళ్ళ ఆలోచన అంటే, మా నాన్నగారు ఎక్కువగా యేసేపునే ప్రేమిస్తున్నాడు, మమ్మలను ప్రేమించట్లేదని వాడు ఒక రబ్బర్ స్టాంప్ వేసేసుకున్నారు, రబ్బర్ స్టాంప్ వేసుకున్నారు. 11వ వచనం, తన సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే తండ్రి ఆ మాటను జ్ఞాపకముంచుకొనెను. యేసేపుకు వచ్చిన కళలు రెండో కళ అది. యేసేపుకు వచ్చిన కళలు ఎలా చదువుతుంటే ఆ కళలు చదువుతున్నప్పుడు అసూయ చేసింది. నా పని నిలబడింది, మీ పని నమస్కారం చేస్తుంది, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కూడా నాకు నమస్కారం చేస్తాయి అంటే తండ్రి ఆ మాటను జ్ఞాపకముంచుకొనెను. అన్నలు ఆ మాటను బట్టి అసూయపడెను. అసూయ ఎంత చేసిందో తెలుసంటే, అసూయ ఎంత చేసిందంటే యేసేపుని కొట్టి వస్త్రహీనుడు చేసి గుంటలో పడేసి ఆయన మరల పైకి లాగి అమ్మేసుకునేంత వరకు కోపం పాల. అమ్మేసుకున్నారు. ఎంత ధైర్యంగా తండ్రికి చెబుతున్నారంటే, రే వీడిని అమ్మేసుకున్నాం, కొనికెళ్ళినోళ్ళని వదలరు, చాలా దూర ప్రాంతాన్ని తీసుకెళ్ళిపోతారు, ఇక్కడ మనకు కనపడ్డు, పీడ పోయింది, ఒక గొర్రె తీసుకొని నరకండ్రా అన్నాడు. ఆ యేసేపు వస్త్రాలు ఉన్నాయే ఆ గొర్రె రక్తంలో ముంచేసేయండి అన్నాడు. ఆ వస్త్రాలు తీసుకెళ్లి తండ్రికి చెబుదాము. మార్గ మధ్యలో వస్తూ ఉండగా ఈ వస్త్రాలు కనపడ్డాయి, ఈ వస్త్రాలు చూస్తే తమ్ముడు లాగా ఉన్నాయి అని అనిపించి మేము తీసుకొచ్చాం, తమ్ముడు ఎక్కడ నానా అని నాటకం ఆడుతున్నారు. చెయ్యాల్సిందంతా
చెయ్యాల్సిందంతా చేసేసారు. చెయ్యాల్సిందంతా చేసి తమ్ముడు ఎక్కడ నానా, ఆ వస్త్రం చూసి గుర్తుపట్టి మృతుల్లోకానికి నా కుమారుడు దగ్గరికి వెళ్తానని వృద్ధాప్యం వచ్చి యేసేపు మరలా కనబడే అంతవరకు కూడా ఏడుస్తూనే ఉన్నాడు. యేసేపు ఐగుప్తు దేశంలో రాజు అయ్యాడు. ఆయన ముఖాముఖిగా చూసిన దాకా కళ్ళ తడి ఆరల వాళ్ళ నాన్నకి. ఏడుస్తూనే ఉన్నాడు. యేసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి కనబడకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఇంట్లోనే, సొంత ఇంట్లో వాళ్ళే 10 మంది ఒక మాట అయిపోయింది, యేసేపుని మాట ఒకటైపోయింది. 10 మంది. అందుకని బైబిల్ చెబుతుంది, నీ సహోదరుడు సహితము నీ తండ్రి ఇంటి వారి సహితము నీకు ద్రోహము చేయుచున్నారు. ఏం చేస్తారంటే వాళ్ళు ద్రోహం చేస్తారు. ఆదికాండం 42వ అధ్యాయం 6, 7, 8, 9 వచ్చిన. అప్పుడు యేసేపు ఐగుప్తు దేశమంతటి మీద అధికారి అయ్యుండెను. అతడే ఆ దేశపు ప్రజలందరికీ ధాన్యము అమ్మకము చేయువాడు కనుక యేసేపు సహోదరులు వచ్చి ముఖమును నేలన మోపి అతనికి వందనములు చేసిరి. యేసేపు తన సహోదరులను చూసి వారిని గుర్తుపట్టి వారికి తమ్ముని వలె కాకుండా అన్యుని వలె కనబడి వారితో కఠినముగా మాట్లాడి మీరు ఎక్కడి నుండి వచ్చిందని అడిగాను. అందుకు వారు ఆహారము కొరుటకు కనాను దేశము నుండి ఐగుప్తు దేశానికి వచ్చిందని చెప్పిరి. యేసేపు తన సహోదరులు గుర్తుపట్టిన గాని అన్నలు యేసేపును గుర్తుపట్టలేదు. యేసేపు వారిని గురించి తాను కనిన కలలు జ్ఞాపకము చేసుకొని మీరు వేగుల వారు ఈ దేశపు గుట్టు తెలుసుకొని వెళ్ళడానికి మీరు వచ్చిందరని వారితో అనగా, లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటికే వచ్చింది. లేదు ప్రభువా. తమ్ముడు కొడుకునే అన్నారు, లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటికే వచ్చింది. మేమందరము ఒక తండ్రికి పుట్టిన పిల్లలము. మేమందరము ఎంత సత్యవంతులు చూడు, ఎంత సత్యవంతులో చూడు. చక్కగా చెబుతున్నారు వాళ్ళ మాటలు. మేము యథార్థవంతులమే గాని ఏంటంటాడు, ఏమంటాడు, తెలియనోడి చెప్పాలా చెవులో పూలు పెట్టడానికి. చెవులో పూలు తెలియనోడికి పెట్టాలా. చెబుతుంది ఎవరికి? తమ్ముడికే చెబుతున్నారు. మేము యథార్థం సత్యం అయ్యా. ఇక నేను మిగతా మాట అనలేకపోతున్నా, సత్య అని తర్వాత అనలేకపోతున్నా. మేము యథార్థవంతులమయ్యా. ఆడు చదువు, నీ దాసులమైన మేము వేగుల వారు కామని అతనితో చెప్పిరి. అయితే అతడు, లేదు, ఈ దేశపు గుట్టు తెలుసు. మళ్ళీ రెండోసారి అంటున్నాడు, ఇంకా లోపల నుంచే వస్తాయని. ఈ దేశపు గుట్టు తెలుసుకొని వాళ్ళు రావడానికి వచ్చారని వారితో నేను. అందుకు వారు, నీ దాసులమైన మేము. రహస్యాలను బయటకు వస్తాయి. ఎంతమంది అంట? మేము 12 మంది సంతానమయ్యా. మరి మీరు 10 మంది కనబడుతున్నారు ఏంది? 11వ వాడేమో నిధులోడు,
12 వాడు ఇంటి దగ్గర ఉన్నాడు. మేము 12 మంది సంతానమయ్యా, కనాను దేశములో ఉన్న ఒక మనుషుని యొక్క కుమారులము. ఇదిగో కనిష్ఠుడు. ఆ కనిష్ఠుడు ఎక్కడున్నాడంటే మా నాన్నగారి దగ్గర కనానులో ఉన్నాడు. ఏమైపోయాడు? ఒకడు లేడని ఉత్తరం ఇచ్చి. మరి ఏమైపోయినాడు ఒక ఆయన? మేము యథార్థవంతులమయ్యా, మేము వేగుల వారం కామయ్యా. అడ్రస్ అంతా జాగ్రత్తగా చెబుతున్నారు చూడండి. అడ్రస్ అంతా బాగానే ఉంది. మేము ఒక తండ్రి బిడ్డలమే 12 మంది, బాగానే ఉంది ఎంతవరకు. మేము యథార్థవంతులమయ్యా అనేది బాగా. ఒకడు లేడు. ఏమైపోయాడు? మరి ఏమైపోయాడు చెబుతున్నాడు. ఆ ఒకడు లేడయ్యా. వీళ్ళే వస్త్రహీనుడు చేసుకొని, వీళ్ళే కొట్టి, వీళ్ళే చిత్రహింసలు చేసి, అన్నా 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 మీకు ఏ ద్రోహం చేశాను అన్నా అంటున్నా కూడా తమ్ముడనే జాలి లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించి బజారికి పోయే వాళ్ళకి అమ్మేసుకున్నారు, దారిని పోయే వాళ్ళకి అమ్మేసుకున్నారు, మిథ్యానులకు అమ్మేసుకున్నారు, వర్తకులకు అమ్మేసుకున్నారు. అన్నా 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 అంటున్నా కూడా కళ్ళు కావరం ఎక్కి పట్టింది. అసలుకి ఏం పట్టించుకోలేదంట. ఎవరు ఎవరట? కాదు కత్తిగా ఎవరు? అన్నలే కాదు, చెల్లి విషయంలో, తామారు విషయంలో అన్నా ఇది నీకు తగునా అన్నా అంటే ఆ కళ్ళు లొట్ల పడతా ఉన్నాయంట అన్నకి. అమ్మునోని అనేవాడు ఉన్నాడే, తామారుని ఏం చేశాడంట? తామారును మోగించాడంట అన్న. అన్న తామారును మోగిస్తే ఆడంటాడు, ఎట్టా రావాలి తామారు నా దగ్గరికి? వాడు మా స్నేహితుడున్నాడు, వాడు మామూలు ముదురు మొక్క. వాడేం చెప్పాడంటే, డాడీకి కబురు చేయరా, చెల్లి యొక్క చేతి వంట తినాలని కోరికగా ఉందని చెప్పరా అని చెల్లెల్ని పిలిపించుకొని చేతి వంట తినాలని ఇంటికి వచ్చిన చెల్లెల్ని అన్నా 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 అంటున్నా కూడా చెల్లెలి జీవితాన్ని చిరిపేశాడు. అన్నా ఇది న్యాయమా నీకు అని చెల్లెలు అంటుంది. ఏసేపును కొడుతున్నప్పుడు ఏసేపడ్డాడు, అన్నలారా ఇది మీకు న్యాయమా? అక్కడేం జరిగింది మరి? చెల్లెలు పాడు చేసిన దానికి ఏం జరిగింది? నరహత్య చేసేసారండి. అబ్షాలోము ఏం చేశాడు? చంపేశాడు. పార్టీ ఒకటి ఇచ్చి, మందు పార్టీ. ఆ మందు పార్టీలో మందు ఎక్కువైన తర్వాత బిర్రుగా తాగిన తర్వాత ఓసేడ్ర పేక అన్నాడు, అయిపోయింది. మరి ఏసేపు ఏం చేయాలి ఇక్కడ? ఓసేడ్ర పేక అన్నాడా? ఓసేడ్ర పేక అన్నాడు అక్కడ. చెల్లెల జీవితాన్ని పాడు చేసిన వీడు బ్రతుకుంటారు, వీళ్ళు కోసేయండిరా, వీడి కోసమే పార్టీ చేసింది, వేసేయండి అన్నాడు. మరి ఏసేపు ఏం చేయాలి? కోసేయండి వీళ్ళ పేపడు అనాలా? ఏసేపల్లా ఏసేపడ్డాడు. వాళ్ళందరూ ఏసేపుని గుర్తుపట్టిన తర్వాత వారు భయపడి, ఒకడు పొదిలోరు పాలు, ఒకడు మెట్టగొడ పాలు, ఒకడు సిరుపూడి, ఒకడు పూడివాడ కాలువ కట్ట, ఒకడేమన్నా మంత్రివారి పాలి కాలువ కట్ట. ఈ ఉడికాడు కాలువ కట్టలు చూసుకుంటుంటేను, మరి ఈ ఉడికాడు పరిగెత్తబాగట్టరా, పరిగెత్తి మనం కొట్టుకుంటారా, అందరూ ఎడకరంటారని చెప్పేసి వాటేసుకొని ఏడ్చాడు. దేవునికి స్తోత్రం. మీరు నాకు ద్రోహం చేశారని మీ మనసులో ఉండి భయపడి బీపీ రేజ్ అయ్యి చెమట్ల పోస్తుంది మీకు. నా దేవుడే నన్ను ఇక్కడికి ముందుగా పంపించాడు. దేవునికి స్తోత్రం. నా దేవుడే నన్ను ముందుగా ఇక్కడికి పంపించాడు. మీరు అనుకుని బాధపడబాకండి. మీరు కొట్టినా తిట్టినా నా మనసులో లేవు. మిమ్మల్ని పోషించడానికి దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడు. దేవునికి స్తోత్రం.
దేవుడు ఎంత గొప్ప ప్లాన్ కలిగి ఉంటాడో ఒక మనిషి పట్ల నీకు అర్థం కావాలి. ఒక మనిషి పట్ల దేవుడు ఎంత గొప్ప ఉద్దేశం కలిగి ఉంటాడో నీకు అర్థం కావాలి. ఎవరిని నమ్మకపోయినా, ఏ సహోదరుని నమ్మకపోయినా, అందరు తందరు కొట్టేవాడే, గొప్ప ముంచేవాడుగా ఉన్నా, నిన్ను ఎలాగైనా అన్యాయం చేయాలనుకుంటున్నా, నిన్ను ఎలాగైనా నీ పట్ల కుట్ర చేయాలనుకున్నా, దేవుని ప్రణాళికలో కానీ ఉన్నట్లయితే, దేవుని చిత్తంలో కానీ ఉన్నట్లయితే దేవుడు నిన్ను అంతకంతకు లేపుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీ ముఖాన్ని పైకెత్తేటట్టే చేస్తాడు. దేవుడు నిన్ను అలా అంచెలంచెలుగా లేపుతూ ఉంటాడు. నువ్వు దేవుని వైపు చూడాలి, దేవుని మీద ఆధారపడాలి. మనుషుల వైపు చూడకూడదు, బలహీనత కాకూడదు, ప్రభు మీద ఆధారపడాలి. ప్రభు పాద సన్నిధానంలో ఆయన మీద ఆధారపడాలి. యోబు గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. యోబు గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. నా స్నేహితులు ఎండిన వాగు వలెను, మాయమైపోవు జల ప్రవాహము వలెను నమ్మకూడని వారయిరి. నా స్నేహితులు ఎండిపోయిన వాగుతో పోల్చబడుతున్నారు, ఎండిన వాగు వలె ఉన్నారు, మాయమైపోవు జల ప్రవాహము వలె నమ్మకూడని వారైరి. జల ప్రవాహం ఏం చేసింది? పంటకాలకు నీళ్లు వచ్చినాయి, అబ్బో బాగా నడుములోకి వచ్చినాయి, గొట్ల బాగా వదిలి పెడుతున్నారన్న అన్నారు. జలప్రవాహం ఇప్పుడేమైంది? ఎండిపోయింది. నా స్నేహితులు ఎలా ఉన్నారంటే మాయమైపోవు జల ప్రవాహం వలె నమ్మకూడని వారాయిరి. ఏం చేశారు యోబు గారు? మీ స్నేహితులు ఏం చేశారు? ఏంటి నీకు అంత బాధ? ఏం చేశారు అని అడిగితే, అయ్యా నా దగ్గర అన్నీ ఉన్నప్పుడు నా స్నేహితులు నాతోనే ఉన్నారయ్యా, నాతోనే ఉన్నారు, నాతోనే తిన్నారయ్యా. నా గొర్రెలు పోయినాయి, నా ఎద్దులు పోయినాయి, నా ఒంటిని పోయినాయి, నా పనివాళ్ళు పోయారు, అందరూ పోయారు, ఎవరు లేరు, వీళ్ళు కూడా పోయారయ్యా. పోయినోళ్ళు పోయినట్లు ఉండకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే నా పక్కకు వచ్చి నా బాధలో కూర్చొని ఏడిసినట్లుగా ఉండి, బాధపడుతున్నట్లుగా ఉండి, మరలా ఏడుపుల నుండి లేచినట్లుగా. ఏడుపు కూడా కొంతమంది కళ్ళకు నీళ్ళు, గంట తర్వాత సొక్కొత్త చూస్తే చొక్కరాలు. ఎంత నటనతో ఏడుస్తారంటే, ఈయన సొక్కన్నతని చూస్తే సొక్కరావు. పాస్టర్ గారు అంటే వాక్యం చెబుతా అంటున్నాడు, వీడు ఏడుతున్నాడా చూస్తున్నాడా అని నేను చూస్తాను. సొక్కరాట్లా బయటకు వచ్చింది, ముక్కమ్మ సొక్కర, ముక్కమ్మ జీవుడు రాలేదు, కవిడ సొక్కర అన్నం ఏందన్న. మామూలు మొక్కలు కాదు, ముదిరిపోయిన మొక్కలు. గంట సేపు గడిచిన సొక్కరాదు ఒక వాళ్ళకి. కొంతమంది మనసులో బాధ వస్తేనే కళ్ళం పట్టి పట పట కారిపోతారు. వీళ్ళు అలాగే ఏడ్చారు. యోబు గారు అన్నాడు, యోబు గారు చెబుతున్నాడు, వీళ్ళు అలాగే ఏడ్చారు. ఏడ్చి ఎడతా నా దగ్గర నుంచి లేచి 3 రోజుల తర్వాత నాతో బాధపడ్డట్టుగా నటన చేసి వెళ్తా ఏమన్నారంటే, యోబు బురద లేకుండా సొమ్మేమన్న మనుషుద్దా? యోబు జమ్ము మనిషిందంటే బురద ఉందనే కదా. నీ పిల్లలకి కీడు వచ్చిందంటే, నీ ఇల్లు కూలిపోయిందంటే, ఒకరోజే 10 మంది పిల్లలు చనిపోయారంటే నువ్వు మహాఘోరమైన పాపం ఏదో చేసావు, మహాఘోరమైన పాపం ఏదో చేసావు. అందుకని నీ ఇల్లు కూలిపోయింది,
నీ 10 మంది పిల్లలు చనిపోయారు అని ఎలతా మామూలుగా లక్ష్మీ ఆటం బాంబులు అంటారే, అవి కాకుండా, లక్ష్మీ ఆటం బాంబు అంటే పేపర్ చుట్టుంటాయి, అవి కాకుండా తాళ్ళు చుట్టుంటాయి ఒక్కొక్కటి, అవి పెట్టి పేలుతున్నారనమాట. మామూలుగా పేలవకుండా టబామంటుంది, గుండె జారిపోతుంది. అంటే ఇప్పుడు యోగు దగ్గర ఏమి లేవు, గొర్రెలు లేవు, ఎద్దులు లేవు, గాడిదలు లేవు, ఎవరు లేరు, ఇల్లు కూలిపోయింది, పిల్లలు చనిపోయారు, భార్య వెళ్ళిపోయింది, మేము కూడా ఏడవడం వేస్ట్, అనవసరం 3 రోజులు కూర్చున్నాం అని లేచి వెళ్ళిపోయారు. ఆయన అంటాడు, నా స్నేహితుడు ఎండిన వాగు వలెను, మాయమైపోవు జలప్రవాహం వలెను నమ్మకూడని వారాయిరి. ఎవడు నమ్మకంటున్నాడు? నమ్మకూడని వారాయిరి. చెరుగుపల్లిలో 7th డే చర్చికి వెళ్ళింది ప్రసన్నమ్మ అని వెళ్ళింది. వాళ్ళ అబ్బాయి మారు మనసు కోసం ప్రార్థన చేయమని 40 రోజులు నన్ను ప్రార్థనా సహాయం అడిగింది. నాకు అప్పుడు ఏమి లేదు, సైకిల్ ఉంది, సైకిల్ వేసుకొని వెళ్ళిపోయి ఆడ చర్చిలోనే 3 గంటలు ప్రార్థన చేశాను నేను ప్రతిరోజు. ఆమె కూడా ఉంది, అబ్బాయి మారు మనసు పొందాలా, ఫుల్గా డ్రింకరు, మారు మనసు పొందాలని 40 రోజులు ప్రతిరోజు 3 గంటలు ప్రార్థన చేసి వచ్చాను. దేవుడి యొక్క కార్యం ఏంటంటే 40 రోజులు పూర్తవుతూ ఉండగా ఆయనలో మార్పు జరిగి మందు అంతా వదిలేసి చర్చికి వచ్చాడు. దేవుని మందిరానికి వెళతామన్నాడు. బాప్తిజం ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి బాప్తిజం? నేనేం చేశాను? 40 రోజులు ప్రార్థన చేశాను, కన్నీరు గార్చాను. ఆ మార్పు చెందిన వారికి బాప్తిజం ఇవ్వాలి, నేను ఇవ్వాలి, నాకు చెప్పాలి. నాకు ఎలాగ మారు మనసు పొందలేదని చెప్పిందో అలాగే నాకు చెప్పి నన్ను బాప్తిజం ఇవ్వని నన్ను అడగాలి. యథార్థమైతే భక్తి ఏం చేసిందంటే, ఆడే తొట్టుండి తల్లి తొట్టులో ముంచి బాప్తిజం పొందాడనే ఆ శుభ సందర్భంలో చర్చికి భోజనాలు ఏర్పాటు చేసి నన్ను భోజనానికి పిలిచి, నేను తింటే ఆశీర్వాదకరంగా ఉండి దానికి వెళ్ళి అయినా మనసులో బాధపడ్డా. తర్వాత ఏం జరిగిందో ప్రభు చూసుకున్నాడు. దేవునికి స్తోత్రం. నేను మనసులో ఏ కోణంలో ఎక్కడ బాధపడినా, ఏ సందర్భంలో బాధపడినా, ఎక్కడ నేను లోపల వేదన చెందిన, నా దేవుడు జోక్యం చేసుకుంటూనే ఉన్నాడు. చాలా వేదన చెందాను. 40 రోజులు నేను ఎర్రటెండలో సైకిల్ తొక్కుని వెళ్ళిపోయి ప్రతిరోజు మారకుండా ప్రార్థన చేశాను. ఒక ఆత్మ రక్షించబడితే సేవకుడికి ఆశీర్వాదం. సేవకుడు సంఘానికి చేరుస్తాడు ఆత్మని. ఆత్మల రక్షణ కొరకు పనిచేస్తున్నాం, జాబ్ కోసం పని చేయట్లేదు. ఇది ఉద్యోగం కాదు. 7-5 సంవత్సరాలు ముగించుకొని ఇంకో చోటికి వెళ్ళటానికి. అయిపోయింది, నచ్చితే ఉంచుతారు 1 సంవత్సరం, లేకపోతే జాతీయత టికెట్ ఇచ్చి పంపిస్తారంటానికి. ఇది జాబు కాదు. ఆత్మల సంపాదన కోసం పనిచేస్తా ఉన్నాను. నేను హ్యాపీగా ఉండాలా, నేను సంతోషంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను సంతోషంగా ఉండాలి. నేనెక్కడా మనసులో వేదన చెందకూడదు. దావీదంటాడు, బెత్లెహేము గవిల దగ్గర ఉన్న బావిలో నీళ్లున్నాయి, ఎవరన్నా తీసుకొచ్చి నాకు ఇస్తే నేను తాగి సంతోషిస్తాను, ఆ నీళ్లు తీసుకురండి అన్నాడు. ఎంతోమంది యోధులు ఉన్నారు, కానీ వాళ్ళ 3 అన్నారు మేము వెళతామయ్యా అన్నారు.
బెత్లెహేము బావి దగ్గరికి వెళ్ళాలంటే శత్రువులు ఉన్నారు అక్కడ, ఫిలిస్తీయులు. వాళ్ళు ఓడించి బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకురావాలి. వాళ్ళు ఓడించేటప్పుడు ఇలా ప్రాణం బావచ్చు, ప్రాణానికి తెగించి వాటర్ తీసుకొచ్చారు దావీదు భక్తునికి ఇవ్వడానికి. ఆయన దగ్గర అలాంటి నమ్మకమైన సైన్యం ఉంది. దేవునికి స్తోత్ర. దేవుని సన్నిధానంలో, దేవుని మందిరంలో ఎదిగే దేవుని పిల్లలు నమ్మకమైన సైన్యముగా ఎదగాలి, నమ్మకమైన బిడ్డలుగా ఎదగాలి. యోబు ఎందుకు ఆ విషయాన్ని చెబుతున్నాడు? నా స్నేహితులు ఎండిపోయిన వాగు వలె మాయమైపోవు జలప్రవాహము. జలప్రవాహం అన్నిసార్లు అది మాయమైపోయింది. మాయమైపోయే జలప్రవాహం వలె నమ్మకూడని వారాయిరి. నమ్మటానికి వీల్లేదు. అందుకని బైబిల్ ఏం చెబుతుందంటే ఎవరిని నమ్మకురా ఈ లోకాన్ని, నమ్ముకుంటే నిన్నమ్ముకుంటుందిరా. నమ్మకురా ఈ లోకాన్ని, నమ్ముకుంటే నిన్నమ్ముకుంటుందిరా. యేసేపు నమ్మాడు అన్నలందరినీ, నమ్మిన అన్నలే తనను అమ్ముకున్నారు. యేసయ్య నమ్మాడు శిష్యులందరినీ, నమ్మిన శిష్యుడే తనను అమ్ముకున్నారు. సంసోనా, సంసోనా ఎక్కడున్నావు? అయ్యా నన్ను నమ్ముకోనుందయ్యా, నన్ను నమ్ముకోనుందయ్యా. ఎవరన్నాడు? బంగారం అయ్యా అన్నాడు. సరే తిక్కలోడా, బంగారం కాదురా, నిన్ను నమ్ముకున్న బంగారం కదా తిక్కలోడా. నన్ను నమ్ముకోనింది, నేను వదలను, బంగారం. ఎల్లి పడుకున్నాడు తొడ మీద, గుండు చేసింది. ఏం చేసింది? జరుగుపల్లి చెట్ల గంటలు లేకపోతే ఏడే చేసింది. ఆ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. బంగారం అన్నాడు. బంగారం బంగారం ఏంటి నీ కోరికలు? ఏంటండి ఎప్పుడు నువ్వు నాకు అబద్ధాలు చెబుతావు? చిలిపి చిలిపి, ఎప్పుడు నువ్వు నాకు అబద్ధాలు చెబుతావంటావు. ఎప్పుడు చెప్పాను బంగారం? బలమంతా తాడు కట్టేస్తే ఆగిపోయిందని చెప్పేవే, దారాలు తెచ్చినట్టు తెచ్చేసావు, భలే చెప్పేవే. అబద్ధాలు ఆడుతున్నావండి ఈ మధ్య నీవు. అదే దానిలా ఉండవు. ఎనబోతులతో కట్టండి నన్ను, ఎనబోతులు కూడా తెంచేసాడు. ఏమండి దారాలు తెచ్చినట్టు ఏమన్నా తాడు తెచ్చింది, ఎనబోతులు కూడా తెంచేసావు. అసలు నాకు అర్థం కావట్లేదండి, నువ్వు భలే గమ్మత్తులాగా ఉండవు అన్నాడు. గమ్మత్తుగా నువ్వు జవాబు అదేం అర్థం కాదు, లోకం అర్థం కాదు. అదే నేతి బీరకాయ అనుకుంటున్నాడు, సొలి బీరకాయ తీసుకొని చిలిపి అంటుంది. చిలిపి అంటే బాబు యాడి విధానం ఉంది, చిలిపి అనేది బాబు. ఇదే బంగారం. ప్రాణానికి తెగించి ప్రాణం వదలడానికి సిద్ధమైపోయి ప్రాణం మీద ఆశ వదిలేసి నా ప్రాణం, నా బలం నా తల్లో ఉందని చెప్పాడు. నాకున్న బలం నా తల్లో ఉందని చెప్పిందాక నిద్రపోవాలా. ఓహో, ఈ తల వెంట్రుకలు అందుకని పెంచుకున్నావా? నాచీరు చేయబడ్డాడు. తల మీద క్షవరం చేయకూడదు, కత్తిరేయకూడదు. దేవుడు చెప్పాడు, ఆయన నా కొరకు నాచీరు చేయబడిన వ్యక్తిగా ఉండాలి. ప్రతిష్ఠితుడు, ప్రతిష్ఠించబడిన వాడు. నాజీరు చేయబడిన వాడు. జ్వాల పాట పాడతారండి నాకు. ఏం పాట పాడతారండి? ఉయ్యాలీల నయ్యం, ఉయ్యాలీల. జ్వాల పాట పాడతావు బంగారం?
ఒక పాట పాడితే నాకు నిద్ర వచ్చింది, పాడు అన్నాడు. పాడి ఒక్కసారి పాడి జ్వాల పాటలో కత్తిరేసేసి మొత్తం శుభ్రంగా పనామా ప్లేట్ తీసుకొని ఎప్పుడు తల కొరికిందో తెలియదు, మొత్తం శుభ్రం చేసి సంసోనా ఫిలిస్తీన్లు వస్తున్నారు. సంసోన్ అంటే సింహం విదిలించినట్టుగా విదిలించి లెగవలసిన ఆయన ఓడుగుండుతో లేచాడు. బలం పాయ, అభిషేకం పోయింది, అభిషేకం పోయింది. జాగ్రత్తగా ఉన్నాడు. ఎవరిని నమ్మొద్దు, నమ్మొద్దు. చక్కని భార్యనిచ్చాడు దేవుడు, చక్కని భర్తనిచ్చాడు దేవుడు. నీ భార్య అపరూప సౌందర్యవతిగా నువ్వు ఫీల్ అవు, నీ భర్త అపరూప సౌందర్యవంతుడిగా ఫీల్ అవు. అలాగా ఫీల్ అవుదుగాక. ఆ మధ్య చర్చికి వెళ్ళి వస్తుందంట, ఒక బాగా మంచి ఆత్మ నడిపిపోతే చర్చికి వెళ్ళి వస్తుందంట. భర్త ఏమన్నా బాగా పని చేసుకొస్తున్నాడు, పెడుతున్నాడు, భార్యను బాగా చూస్తున్నాడు. నా కోసం ఒక పాట పాడవే, మీ పాటల్లో ఒక పాట పాడవే అని అన్నాడంట భర్త. మీ పాటల్లో ఒక పాట నా కోసం పాడవే అని అంటే ఈ పాట ఎత్తింది. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసి పోయాను. నాకంటే సుందరుడే. ఎంతో సుందరుడమ్మ తాను, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు. అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు. ఆగవే అన్నాడంట. ఆగవే, ఆపు. బీపీ ఆగట్లేదు. ఎంతో సుందరుడమ్మ తాను. ఎవడాడు ఎంతో సుందరుడు. నేనేమన్నా ఎర్రటండ్లోనేమన్నా పని చేసుకొచ్చి మేపుతుంటే నిన్ను, ఎంతో సుందరుడమ్మ తాను. అవని 10,000 అతిశ్రేష్ఠుడు. ఎవరు ఆయన? కర్ర తీసుకొని వాయించటం మామూలుగా వాయించలేదంట. ఆయనకేమని తెలియదు, ఈకేమన్నా ప్రభువు తెలుసు. అర్థమైందా? నీ భర్తే నీకు సౌందర్యవంతుడు. దేవునికి స్తోత్రం. కళ్ళల్లో కళ్ళు పెట్టి ప్రమాణం చేయి. నేల చూపు తొడబాకు. అబ్బాయికి వెళ్ళి చూసి చెప్పు, సొత్తనావా? సొత్తం. సుఖదుఖములందును అబ్బాయికి వెళ్ళి చూడు. మంచికైనను చెడ్డకైనను, బాధ ఎందును కలిగి ఎందును ఈయనతోనే నమ్మకంగా ఉందువా? ఏడాదారణం ఈయనతోనే వంట. రే ఇడు జాగ్రత్త చెప్పు, అమ్మాయికి వెళ్ళి చూసి చెప్పు. ఇప్పుడే చూస్తున్నాం, ఎంతమంది చూసామంటేను కాలేజీలో చూశాను అన్నాడు. నేను ఒక పెళ్లికి వెళ్ళాను. పెళ్లి జరుగుతుంటేను పాస్టర్ గారు మధ్యలో అన్నాడంటే, ఇప్పుడే చూస్తున్నావా ఎంతమంది చూసామంటేను కాలేజీలో చూశాను అన్నాడు. అంత రహస్యం అవసరం ఆ అబ్బాయికి. ఇంజనీరింగ్ అయిపోయింది, ఏం చెప్పాలి తెలియదు. ఇప్పుడే చూస్తున్నాడు. పోలా జనాలు అందరూ అంటారుగా, కాలేజీలో చూసినట్టు ఇంకేం చెప్తాడే. సరే చూసుకున్నాగా అనుకున్నాడు. నమ్మకంగా ఉందురుగాక. చాలా విషయాలు చెప్పాలి కానీ వాక్యం చాలా విషయాలు రాసుకున్నాను. నేను ముగింపు చేస్తున్నాను. ఆఖరి మాట చెప్పేసి నేను ముగించేస్తాను. కీర్తన గ్రంథం 41వ కీర్తన 9వ వచనం. 41వ కీర్తన 9వ వచనం.
నేను నమ్ముకొనిన నా హితుడు, నా ఎంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమినెత్తును. నేను నమ్ముకొనిన నా హితుడు, స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు. హితుడు, నేను నమ్ముకొనిన నా హితుడు, నా ఎంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుడకై తన మడిమెను ముఖం మీదకి ఎత్తాడు, షాంపియన్ ఎత్తినట్టుగా. భోజనం పెట్టినట్టు పరిస్థితి అట్టకుండిద్ది. ఏమనుకుంటాడు? బాధపడతాడా? బాధపడ్డా. నేను నమ్మి నా హితుణ్ణి నేను ఎంతో ఆదరిస్తే నన్ను తన్నటానికి తన మడిమిన నా నెత్తి మీదకి ఎత్తాడు. ఇలా చెప్పాలంటే ఈ రాత్రి అంతా చెప్పగలను, కానీ నేను ముగిస్తాను. బైబిల్ చెబుతుంది, మీలో ప్రతివాడు తన పొరుగు వారి విషయమై జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. తెల్లారేసిన దగ్గర నుంచి కాడకెళ్ళి పెద్ద దగ్గర పాస్టర్ గారికి చెప్పాడని చెప్పాడు. పలకించుకోవడం వందనాలు లేదు, ఏం లేదు, ఇక వందనాలు లేవు, ఏమి లేవు. ఇక పెద్ద ఎవరికెళ్ళి చూడకుండా ఎవరు నమ్మటానికి వీల్లేదని చెప్పాడు పాస్టర్ గారు. సరేలే సరే. ఏది ఏమైంది? చిన్న దెబ్బతిందా అంటే నమ్మకూడదంటే దాని అర్థం ఏంటంటే మనుషుల్ని ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు. నువ్వు నమ్మవలసింది యేసు ప్రభు నేను చెబుతున్నా. అది విషయం. తెల్లారేసిన దగ్గర నుంచి పాస్టర్ గారు నమ్మొద్దు అన్నాడని ఈ గంట పక్కన వాడు లేచి ఇంటి దగ్గరికి చూస్తున్నప్పుడు ఈ మామూలు చూపుతో చూడకుండా తెల్లారేసిన నిద్రపోయి నమ్మొద్దు అన్నాడు. అవును, నాకెందుకు అనవసరంగా? అక్కయ్య మరి చేపలు వచ్చినాడు తీసుకుంటా. అమ్మ చేపలకి చెప్పలేదు. ఇదేందక్క రోజు నేను చేపలు వచ్చి నేను తీసుకునేదాన్ని, ఇప్పుడు ఏంటన్నమాట డాక్టర్ చెప్పాడు పాస్టర్ గారు. ఏది నమ్మకం వద్దులేపు. ఎందుకు జాగ్రత్తగా ఉండండి. అంటే నమ్మొద్దంటే ఎవరు పడితే అది నమ్మొద్దని కాదు సార్ అర్థం. అందరితో బాగుండండి, అందరూ మంచిగా పలకరించండి, ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి. ప్రభువుని నమ్మండి, ఆయన పాద సన్నిధానంలో ఉండండి. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మేలు చేసింది. దేవుడు ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించనుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, యేసయ్యా నీకు వందనాలు. భూమి మీద ఏదైనా నమ్మేమంటే మిమ్మల్ని అనే పదాన్ని ఈరోజు నేను చెప్పుకున్నాం. మిమ్మల్ని నమ్మటం ద్వారా, మిమ్మల్ని ఆశ్రయించడం ద్వారా, మీ గడప కమ్ముల యొక్క కనిపెట్టడం ద్వారా, మీ పాద సన్నిధానంలో మా చేతులు ఎత్తడం ద్వారా ప్రతిదీ ఆశీర్వాదమేనని జ్ఞాపకం చేశారు. ఎవరినైనా మేము నమ్ముకుంటే ఏదో ఒక రోజు ఆ నమ్ముకున్న పరిస్థితి డేంజర్ అని చెప్పారు. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీ దయను, మీ ఆశీర్వాదాలు మీ బిడ్డల మీద కుమ్మరించమని, విత్తన సువార్తకి నీరు గట్టి ఫలింపచేయమని, ఆశీర్వాదం తెలిపమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.